హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ కోనసీమ అమ్ములు. నేను కాలేజ్ వ్లాగ్ చేశాను కదండి, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదండి, ఈ పారామెడికల్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఫీజు ఎంత, హాస్టల్ ఉందా లేదా, వీటన్నిటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోలో మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి, సో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియోలో పారామెడికల్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అసలు పారామెడికల్ అంటే ఏంటి? పారామెడికల్ అంటే డాక్టర్స్కి హెల్ప్ చేసే హెల్త్ ప్రొఫెషనల్స్. ఈ రోజుల్లో హాస్పిటల్స్లో, ఐసీస్లో కానీ, ల్యాబ్స్లో కానీ, ఓటీస్లో కానీ టెక్నీషియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. అందుకని ఈ కోర్సెస్కి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువ. పారామెడికల్లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి? టోటల్ 8 కోర్సెస్ ఉంటాయండి పారామెడికల్లో. ఆ కోర్సెస్ ఏంటంటే ఏఎన్టీ, సివిటి, ఈఎంటీ, ఐఎంటీ, ఎన్పిటి, ఓపీటీ, పిఎఫ్టీ, ఆర్డిటి. ఏఎన్టీ అంటే అనస్థీషియా మెడికల్ టెక్నాలజీ, సివిటి అంటే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఈఎంటీ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, అలానే ఐఎంటీ అంటే ఇమేజింగ్ మెడికల్ టెక్నాలజీ, ఎన్పిటి అంటే న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, ఓపీటీ అంటే ఆప్టోమెట్రీ టెక్నాలజీ, పిఎఫ్టీ అంటే పెర్ఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ, ఆర్డిటి అంటే రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. అనస్థీషియా అంటే జనరల్గా అందరికీ తెలిసిందే కదండి. సర్జరీస్ అప్పుడు కానీ, ఆపరేషన్స్ అప్పుడు కానీ నొప్పి తెలియకుండా ఇంజెక్షన్స్ ఇస్తారు కదండి, వాళ్ళే అనస్థీషియా టెక్నీషియన్స్. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఇది హార్ట్కి సంబంధించిన కోర్సు. ఈ కోర్సులో ఎకోకార్డియోగ్రఫీ, ఈసీజీ, పేస్ మేకర్ మానిటరింగ్ వీటి గురించి నేర్పిస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే హార్ట్ రిలేటెడ్ వాటికి ట్రీట్ చేసే డాక్టర్స్ దగ్గర ఉండే టెక్నీషియన్సే సివిటి టెక్నీషియన్స్. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అంటే అంబులెన్స్లో కానీ, హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్స్లో కానీ క్రిటికల్ పేషెంట్స్ని కాపాడే హీరోలే ఈఎంటీ టెక్నీషియన్స్. సింపుల్గా చెప్పాలి అంటే యాక్సిడెంట్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ లేదా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పేషెంట్కి ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేవారే ఈ ఈఎంటీ టెక్నీషియన్స్. నెక్స్ట్ ఇమేజింగ్ మెడికల్ టెక్నాలజీ. ఈ కోర్స్లో ఎక్స్రేస్, సిటీ స్కాన్స్, అల్ట్రాసౌండ్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయో నేర్చుకుంటారు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక పేషెంట్ బాడీలో ఏముందో తెలుసుకోవాలంటే వీళ్ళ హెల్ప్ కావాలి, వాళ్ళే ఐఎంటీ టెక్నీషియన్స్. న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ. ఈ కోర్సు నర్వస్ సిస్టమ్కి సంబంధించింది. ఈ కోర్సులో బ్రెయిన్కి కానీ, నర్వ్స్కి కానీ వచ్చే ప్రాబ్లమ్స్కి ఫిజికల్ ట్రీట్మెంట్ ఇచ్చే ఒక స్పెషలైజ్డ్ కోర్స్. ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ ఇది కంప్లీట్లీ ఐ రిలేటెడ్ కోర్స్. అంటే ఏమైనా కళ్ళ సమస్యలు ఉన్న వాటికి డయాగ్నోసిస్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. సింపుల్గా చెప్పాలి అంటే ఐ డాక్టర్కి అసిస్టెంట్గా ఉండేవాళ్ళే ఈ ఓపీటీ టెక్నీషియన్స్. పెర్ఫ్యూజన్ టెక్నాలజీ అంటే పేషెంట్స్కి ఆపరేషన్స్ చేసేటప్పుడు ఆక్సిజన్ సప్లై కానీ, బ్లడ్ సప్లై కానీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకునే టెక్నీషియన్సే ఈ పిఎఫ్టీ టెక్నీషియన్స్. రీనల్ డయాలసిస్ టెక్నాలజీ ఇది కిడ్నీ రిలేటెడ్ కోర్స్. సింపుల్గా చెప్పాలి అంటే కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న పేషెంట్స్కి డయాలసిస్ ట్రీట్మెంట్ ఇచ్చేవారే ఈ ఆర్డిటి టెక్నీషియన్స్. ఈ అన్ని కోర్సెస్కి మీరు టెక్నీషియన్సే కాకుండా హైయర్ స్టడీస్ చేస్తే డాక్టర్స్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే పారామెడికల్లో సీట్ రావాలి అంటే ఎంసెట్లో కానీ, నీట్లో కానీ ఎంత ర్యాంక్ రావాలి అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి. పారామెడికల్లో సీట్ రావాలి అంటే ఎంసెట్ కానీ, నీట్ కానీ ఇవేమీ అవసరం లేదు. పారామెడికల్లో సీట్ రావాలంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇంటర్ మెరిట్. అంటే ఇంటర్ మార్క్స్ బట్టే పారామెడికల్లో సీట్ అనేది వస్తుంది. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే పారామెడికల్ ఎన్ని ఇయర్స్ కోర్సు?
ఈ పారామెడికల్ గ్రూప్స్ 4 ఇయర్స్ కోర్సెస్ అండి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అంటే 3 ఇయర్స్ స్టడీ, 1 ఇయర్ ఇంటర్న్షిప్. అండ్ నెక్స్ట్ యూనిఫామ్. మా కిమ్స్ కాలేజ్లో పారామెడికల్ యూనిఫామ్ ఏంటంటే గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. గ్రే కలర్ టాప్ వేర్ అండ్ బ్లాక్ కలర్ బాటమ్ వేర్. తర్వాత ఎక్కువ అడిగిన క్వశ్చన్ హాస్టల్ ఉందా లేదా అని. మా కిమ్స్ కాలేజ్లో అయితే హాస్టల్ అవైలబుల్గా ఉంది, బట్ ఫీజు వచ్చేసి కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుకోవాలి. అలానే ఈ పారామెడికల్ కోర్సెస్ కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. నేను కూడా పారామెడికలే చేస్తున్నానండి. ఫ్యూచర్ బాగుంటుంది. ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.